ఈరోజు నిజామాబాద్ నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం ఏదైతే మన గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు చేపట్టినటువంటి అన్నదాన కార్యక్రమం మరి 3 వసంతాలు పూర్తి చేసుకొని 4వ వసంతంలోకి అడుగుతా ఉంది. ఈరోజు మనము భారీగా అందరం కూడా ఈ గొప్ప కార్యక్రమాన్ని మనం ఈరోజు సంబరంలాగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా జాగృతి సంస్థలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి మేడం పద్మరాజు కూడా ఎంతో కష్టపడి ఇవన్నీ కూడా పేషెంట్స్ వరకు వెళ్ళే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వారి సిబ్బంది కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వారికి కూడా ఈ సమయంలో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే కవితక్క గారి విషయానికి వస్తే మరి ఈ రోజుల్లో అడగంది అమ్మైనా పెట్టదు అనే ఒక సామెత మనందరికీ తెలిసిన విషయమే. అలాంటిది మరి ఒకరికి కాదు ఇద్దరికి కాదు రోజు వేల మందికి అన్నదానం చేయాలనేది ఒక సంకల్పం రావడం అనేది నిజంగా అక్కలో ఒక అన్నపూర్ణాదేవే ఉన్నదని మనము గట్టిగా నమ్మొచ్చు. ఎప్పుడైతే రోగులే కాకుండా వారితో వస్తున్నటువంటి బంధువులకి కలుగుతున్నటువంటి ఇబ్బందిని చూసి అలాగే బయట ఊర్ల నుంచి వస్తున్నటువంటి పేషెంట్స్ యొక్క ఇబ్బందులను చూసి మరి వాళ్ళు రోగాలకు పెట్టుకోవాలి, అటు వారి ప్రయాణ ఖర్చులు పెట్టుకోవాలి, మరి ఇలాంటి వాళ్ళకి భోజనాలకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని ఒక మంచి ఆలోచన చేసి అక్కగారు మరి ఇంత పెద్ద ఎత్తున ఒక స్టెప్ తీసుకోవడం అనేది నిజంగా తన ధైర్యానికి నిజంగా అందరం కూడా మేము ఆశ్చర్యపోతున్నాం. అలాగే అభినందిస్తూ ఉన్నాం అక్కగారిని. మరి ఇక్కడే కాదు ఓన్లీ మన నిజామాబాద్ అనే కాదు ఆర్మూరు అలాగే బోధను అలాగే గ్రంథాలయము ఇంకా మన దాదన్ గారు చెప్పినట్టుగా ఇంకా ఎన్నో కాన్స్టిట్యూషన్స్లో తను చేయాలని అనుకోవడం కూడా నిజంగా తన గొప్ప హృదయానికి నిదర్శనం అది. ఇలాగే అక్కగారు ఇంకా తను ఓన్లీ అన్నదానం దగ్గరే ఆగకుండా ఇలాంటివి ఎన్నో యువతి యువకులకు జాగృతి తరఫు నుంచి వారి జీవితంలో నిలదొక్కునే విధంగా ఎన్నో వారికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే డబ్బుల పరంగా కానివ్వండి, ఎవరికైనా ఆపరేషన్స్ చేయాలంటే కానివ్వండి, వాళ్ళకి ఆదుకోవడంలో మన కరోనా విషయంలోనే చూసుకుంటే మనము ఎక్కడో గల్ఫ్ దేశాలలో కానీ ఎక్కడ ఇరుక్కుపోయిన ప్రతి ఒక్కరిని కూడా వారి స్వస్థలాలకు తీసుకొచ్చి వారి దీవెనలు అందుకున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మన కవితక్క గారు. తనకు ఒక్క వాట్సాప్ మెసేజ్ పోయినా కూడా వెంటనే తను ట్విట్టర్లో ఏ సమస్య పెట్టినా కూడా వెంటనే స్పందించి మరి వారి యొక్క ప్రాబ్లంని తను అర్థం చేసుకొని వెంటనే తను దాన్ని నిర్మూలించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తను చాలా కొద్ది సమయంలోనే ఆ సమస్యలను తీర్చడం అనేది కూడా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కగారు నెట్వర్క్ ఆ విధంగా, ఎందుకంటే నా ప్రజలు ఏ సమస్యలలో ఉండకూడదనే ఒక గొప్ప సంకల్పం తనది, గొప్ప ఉద్దేశం తనది. నిజంగా వీరందరి దీవెనలతో ఆ భగవంతుడి ఆశీర్వాదంతో అక్కగారు ఇంకా ముందు ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేయాలి. అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమం ఇంకా కొనసాగించాలి. ఇప్పుడు ఉన్నటువంటి పేద అన్నార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చే ప్రతి దీవెన కూడా అక్కగారిని ఒక పెద్ద స్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా మహిళలకు, మా కార్పొరేటర్స్ అందరికీ కూడా తను ఒక ఆదర్శమూర్తిగా మేమందరం కూడా మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. తన వల్ల మా నిజామాబాద్ జిల్లా యొక్క పేరు కూడా నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలో కూడా ఇలాంటి కార్యక్రమమే లేదు అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ విధంగా మేము ఎక్కడో ఉన్నాం, నిజామాబాద్ అంటే ఎక్కడో, తన వల్ల మా పేరు మొత్తం దేశంలో మారిమోగిపోతుందంటే నిజంగా అట్లాంటి ఒక మహిళా నాయకురాలు ఉన్నందుకు మేమందరం కూడా ఎంతో గర్వపడుతున్నాం. అలాగే అక్కగారు ఈ విధంగా ఇంకా ముందుకు పోవాలి, పెద్ద పదవులను, ఎందుకంటే అక్కగారు ఎప్పుడు కూడా పదవి ఆశించి దాన్ని స్థాపించి తను ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు. తను పదవి ఉన్నా లేకపోయినా ఈ సేవ కార్యక్రమాలు అక్క ఎప్పటికి కూడా ఆపదు జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికీ కూడా అక్క ఈ విధంగానే చేస్తూ మా అందరికీ కూడా ఆదర్శంగా అక్క నాకు ఇంకా మేము కూడా తనను చూసి నేర్చుకొని మేము కూడా చెయ్యాలని ఒక ఆలోచనలో మేము కూడా ముందుకు జరుగుతూ ఉన్నాము. అంతటి ఒక శక్తిని ఇచ్చినందుకు అక్కగారికి మా అందరి తరఫున, మా కార్పొరేటర్స్ నిజామాబాద్ కార్పొరేటర్స్ అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.